కొత్తగా పెళ్ళైన జంట. భార్య బాత్రూమ్ నుండి కేక వేసింది. బేబీ, నేను సబ్బు రాసేశాను, కాస్త వచ్చి రుద్దుతావా? మనోడు ఫుల్ హ్యాపీతో. భర్త, ఇదిగో వచ్చేసా, ఎక్కడ రుద్దాలి డార్లింగ్? భార్య, అదిగో ఆ దుప్పట్లన్నిటికీ సబ్బు రాసేశానండి, బాగా రుద్ది ఉతికేయండే. భార్య, ఏం చేస్తున్నారండి? భర్త, దోమల్ని చంపుతున్నానే. భార్య, ఇప్పటి వరకు ఎన్ని దోమల్ని చంపారండి? భర్త, మొత్తం 5, దాంట్లో 2 ఆడవి 3 మగవి. భార్య, అవి ఆడవి మగవని మీకెలా తెలుసండి? భర్త, 2 అద్దం దగ్గర, మరో 3 బీర్ సీసా దగ్గర ఉన్నాయి. కొడుకు, నాన్న, నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, తరువాత డాక్టర్ అయ్యి కరోనాకు మందు కనిపెడతాను. తండ్రి, చెప్పుతో కొడతా వెధవా, కరోనా దయతో 10th క్లాస్ పాస్ అయ్యావు, ఆ మాత్రం విశ్వాసం లేదా నీకు? ఇంకేమన్నా రోగానికి మందు కనిపెట్టుకో. మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది దారిలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అని, అందులో ఏ దేవుళ్ళు ఉంటారో అని. హరే రాజు, బస్టాండ్కు సైకిల్ స్టాండ్కు తేడా ఏంట్రా అని అడిగాడు గణేష్. ఆ మాత్రం తెలియదా? బస్టాండ్ కదలకుండా అక్కడే ఉంటుంది, అదే సైకిల్ స్టాండ్ అయితే సైకిల్తో పాటు వెళ్తుంది, అంతే అని క్లారిటీ ఇచ్చాడు రాజు. ఆపరేషన్ తర్వాత డాక్టర్ చెప్పేది, పరీక్ష రాసిన తర్వాత విద్యార్థి చెప్పేది ఒకటే. మేము మా వంతు ప్రయత్నం చేశాము, ఇక పైవాడి పైనే భారం అని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.